కన్ను దించాడు రా పేల్చేస్తాడు. ఆడు దించేస్తాడు, నువ్వు కూడా తెచ్చిపోయా బాబు. కరెక్ట్ కదా. అంజలి, నేను హరిని. హెల్త్ మాఫియాకి సంబంధించిన వీడియో టిప్స్ అన్ని సూర్యప్రకాష్ ఇంట్లో నేను ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు వెంటనే వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకో. ఓకే, ఐల్ హ్యాండిల్ దట్. రామ్ హెల్త్ మినిస్టర్ కిడ్నాప్ చేసి చంపడానికి తీసుకెళ్తున్నాడు. అతను ఆపాలంటే అమ్మ వల్లే అవుతుంది. నువ్వు వెంటనే మా అమ్మని తీసుకొని గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి వచ్చేసాయి. ఓకే ఓకే, కమ్ ఆన్. ఈ ఓవర్ యాక్షన్ బానే ఉంది కానీ నువ్వు ఊహించని రియాక్షన్ అటు చూడు. అది ముందు మా ఊళ్ళో వెనక పోలీసు వాళ్ళు, ఎగని పని హరిగని.
వ్యాన్ లో బాంబు ఉంది. ఆ? ఎవరైనా దగ్గరికి వచ్చారో పేల్చేస్తా. తలిపేస్తావేంట్రా? రేపు పిచ్చోడా, బాంబు వెళ్ళిందంటే నాతో పాటు నువ్వు కూడా పోతావు. నువ్వు పోతావు గాని నేను పోను. అంటే బాంబు కనెక్షన్ ఒక్కడికి ఇచ్చావా? ఆంటీ, మీరు అనుకుంటున్నట్టు రామ్ కారణం లేకుండా ఎవరిని చంపట్లేదు. అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి. శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ లొంగిపోమని చెప్పండి ఆంటీ, చెప్పండి. బాబురామ్, నువ్వు ఈ సమాజంలో ఎలా బతుకుతావా అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ సమాజాన్ని కాపాడేందుకు గొప్పవాడు అయ్యావురా. ఒక తల్లిగా చెప్తున్నాను, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాణ్ణి వదలదురా. రామ్, నీకేదైనా జరిగితే ఈ తల్లి బాధపడుతుంది. ఇలాంటి గదులు బతికితే ఎంతో మంది తల్లులు బాధపడతారా. వాడు బతకూడదు. చంపేరా, వాడిని చంపే. ఏయ్, ఆగు ఆగు. విన్నావా? మా అమ్మ నేను చంపేయమంటుంది. నా చావు గురించి వదిలేసేయి. బయటికి వెళ్తే నువ్వు చావు నుంచి తప్పించుకోలేవు. నా చావు గురించి నువ్వు అంత టెన్షన్ పడకు. చచ్చే ముందు కాస్త కృష్ణరామ అనుకో. నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఈడెవడు? నా డూప్లికేట్. ఆ? నీతో పాటు చచ్చేది వీడే. నానా, అరే అరే, నేను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటాను. నన్ను వదిలేసే బాబు, వదిలేవయ్యా, వదిలేవయ్యా బాబా. తమ్ముడు బాబాయ్. నువ్వు మామూలుడి కాదు. నా మాట వినరా. నన్ను వదిలి బాబాయ్, నా తమ్ముడిని కాపాడుకోవాలి. బాబు, హెల్త్ మాఫియాకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ మినిస్టర్ చనిపోయారు. అతని చావు కారకుడైన రామ్ కూడా చనిపోయాడు. కాబట్టి ఈ కేసుని కొట్టివేయటమైంది. నాకు పెద్ద డౌట్, అది నీకు చిన్నదిలా అనిపించవచ్చు. ఏంటది? లేని రామును సృష్టించి చంపేశారు, ఓకే, అది నాకు అర్థమైంది. సిబిఐ కస్టడీ నుంచి ఎలా తప్పించుకొని వచ్చినట్టు? అలా నేనే పెద్ద తెలివైన అనుకున్నా, వీడు పర్లా. అందం ఆకుమడి పేసై తలుపు గడ్డి పచ్చాను ఇష్టం పడే వయసే వీధి బడి తెరిచా మోసుపడి వచ్చేయి నా వెంబడి. ఎగసికొచ్చి బుక్కలే చొట్టలు పడి నీ ఉయ్యాల నడుములో మడతలు పడి నరం 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 ఊపే మరి ఇదో రకం స్వయంవరం చూసుకో మరి. అరే అందం ఆకుమడి పేసై తలుపు గడి వచ్చాను ఇష్టం పడే ఆ వయసే వీధి బడి తెరిచా మోసుపడి వచ్చే